ఇక వచ్చే 8 రోజుల్లో 4 రోజులు స్కూళ్ళు, కాలేజీలకు సెలవులే. ఇక ఏ రోజు ఎందుకు హాలిడేసో తెలుసుకుందాము. ఇక తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరి గంతేసే సమాచారం ఇది. వచ్చే వారం 1, 2 కాదు ఏకంగా 4 రోజులు సెలవులున్నాయి. ఏ రోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాము. ఇక ఇప్పటికే ఆగస్టులో వరుస సెలవులైతే వచ్చాయి. ఇకపై కూడా ఈ హాలిడేస్ కొనసాగనున్నాయి. బోనాలు, స్వతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాలు ఆదివారంతో కలిసి వచ్చాయి. దీంతో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ప్రతి వారం ఓ లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇక ఈ నెలలో అంటే ఆగస్టు కేవలం వారం రోజులే మిగిలి ఉన్నాయి. ఇందులోనూ 4 రోజులు సెలవులున్నాయి. కేవలం స్కూళ్ళు, కాలేజీలకే కాదు ఆఫీసులకు కూడా సెలవులైతే రాబోతున్నాయి. అంటే ఉద్యోగులకు కూడా పండగే అన్నమాట. మరి వచ్చే వారం ఏ రోజు ఎందుకు సెలవులు వస్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా కూడా అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సాధారణ సెలవైతే ఉంటుంది. ఇలా రేపు అంటే ఆగస్టు 23వ తారీఖున ఆదివారమే కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులకైతే సెలవు ఉంటుంది. ఇక అలాగనే ఐటీ, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ 2 రోజులు సెలవులుంటాయి. అంటే వారికి ఇవాళ అంటే ఆగస్టు 22 శనివారం కూడా సెలవే అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో చాలా విద్యా సంస్థలకు నేడు ప్రత్యేక సెలవు అయితే ఉంటుంది. ఇలా విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా 2 రోజుల పాటు అంటే ఆగస్టు 22, 23 అయితే సెలవులైతే వచ్చాయి. ఇక వచ్చే వారం మధ్యలో మరో సెలవైతే వస్తుంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మిలాద్ ఉన్ నబీ ఆగస్టు 26వ తారీఖున అంటే బుధవారం అయితే ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది. అంటే మధ్యలో కేవలం సోమ, మంగళవారం అంటే ఆగస్టు 24, 25 మాత్రమే వర్కింగ్ డేస్. తర్వాత మళ్ళీ హాలిడే. మిలాద్ ఉన్ నబీ పండక్కి తెలంగాణలోనే విద్యా సంస్థలతో పాటు ఉద్యోగులకు హాలిడేనే. ఇక సోదర సోదరీమణుల ప్రేమానురాగాల పండుగ రాఖీ. అన్నా చెల్లి, అక్క తమ్ముడు ఇలా తోబుట్టువులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ పండుగ ఉంటుంది. ఈసారి ఆగస్టు 28వ తారీఖున అంటే గురువారం రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈ పండక్కి విద్యా సంస్థలకు అధికారిక సెలవైతే ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం శ్రావణ పూర్ణిమ, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవైతే పొందవచ్చు. ఇక ఆగస్టు 30వ తారీఖున ఆదివారం. ఈ నెలలో ఇదే చివరి ఆదివారం. ఇలా ఆగస్టు 2 ఆదివారంతో మొదలైన సెలవుల పరంపర మరో ఆదివారంతో ముగుస్తుంది. మొత్తంగా ఆగస్టులో ప్రతి వారం వరుస సెలవులైతే వచ్చాయి. లాంగ్ వీకెండ్స్ విద్యార్థులు, ఉద్యోగులను హ్యాపీ చేశాయి. వేసవి సెలవుల తర్వాత అత్యధిక హాలిడేస్ వచ్చింది ఈ నెలలోనే.